హలో అండి అందరికీ. ఈరోజు నేను టమోటా పచ్చిమిర్చితో రోటి చట్నీ చేసి చూపెడతాను అండి. అమ్మ చేసింది ఈ చట్నీ, నేను చేసింది కాదు. చూడండి ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా టమోటాలు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. దానిలోనే కొంచెం ధనియాలు కూడా వేయాలి. అవి వేగిన తర్వాత అందులో చింతపండు పెడితే సరిపోద్దండి. స్టవ్ ఆపిన తర్వాత ఆ వేడికి చింతపండు మెత్తగా మగ్గి పచ్చట్లో చక్కగా కలిసిపోద్దండి. లేకపోతే పచ్చడిలో తొక్కులుగా చింతపండు ఉంటుంది, అంత బాగా నలగదు. ఇలా వేడికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక రోట్లో వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర అండి. పచ్చి కొత్తిమీర చూసారు కదా, వేయించింది కాదండి. మనమైతే పోపులో వేయించుకుంటాం పచ్చిమిర్చి, కానీ రోట్లో దంచేటప్పుడు పచ్చి కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరండి. ఇక అవన్నీ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలండి. టమాటాలు వేస్తే లూజ్ అయిపోయి సరిగ్గా నలగదు కాబట్టి పచ్చిమిర్చి, ఆ చింతపండు ఇవి మొత్తం దంచేసుకుంటే అని బాగుంటుంది. కొంచెం కళ్ళుప్పు వేస్తుంది చూడండి, సరిపడా కళ్ళుప్పు వేసేస్తుంది. మనకైతే మనం సాల్ట్ వాడతాం, కానీ కళ్ళుప్పుతోటే వాళ్ళ టేస్ట్ బాగుంటుందని చెప్పి వాళ్ళు చట్నీలకు కంపల్సరీ కళ్ళుప్పు మాత్రమే వాడతారు. దాంతో నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, అసలు చెప్పే పని లేదు. ఇక అలా రోట్లో దంచుకుంటే తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవడం అండి. 2 నిమిషాలు కూడా పట్టలేదండి అది నలిగిపోవడానికి, అంత ఫాస్ట్గా నలిగింది. మనకేమో ఆ చిన్నపాటి పని కూడా కొంచెం లేజీగా ఫీల్ అవుతాము. కానీ రోటి పచ్చడి ఎంత కమ్మగా ఉందంటే పచ్చడి అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు మొత్తం చూడండి ఎలా నలిగిపోయింది. మరి అంత పేస్ట్గా కూడా బాగోదు కదండి, మనకు మిక్సీలో తప్పదిక పేస్ట్లు అవుతా ఉంటాయి ఎంత చేసినా కానీ. ఇక రోట్లో కాబట్టి మనకు నచ్చినట్టుగా దంచుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఇక తర్వాత ఇక టమాటాలు ఉడకపెట్టింది కదండి, టమాటాలు ఇక అవి కూడా మిగిలిన మూకుళ్ళు మొత్తం అన్నీ వేసేసుకొని ఇప్పుడు చూడండి అమ్మ ఎలా తిప్పుతుందో. అది తిప్పడం చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతుండే. నాకైతే భలే ఇష్టం అలా తిప్పడం. ఎంత బాగుంటుందో ఆ పచ్చడి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే. మరి మీకు ఎలా ఉందో ఒకసారి ఇలా చేసుకొని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.